నల్గొండ జిల్లా గాంధీనగర్లో డీఎస్పీ రాజశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని 56 బైకులు, 4 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్కడ ఒక 60 వెహికల్స్ అనాథరైజ్డ్ వెహికల్స్, నెంబర్ ప్లేట్స్ లేనివి, డాక్యుమెంట్స్ లేనివి, నెంబర్ ప్లేట్స్ ట్యాంపర్ చేసినవి, దాంట్లో 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్ రెండు కూడా ఉన్నాయి. ముఖ్యంగా దాంట్లో ఒక 12 వెహికల్స్ నెంబర్ ప్లేట్స్ లేకుండా ఉన్నాయి. ఈ వెహికల్స్ ఎక్కడన్నా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యానే దాని మీద మేము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. దాంట్లో నెంబర్ ప్లేట్ ట్యాంపర్ చేసినవి, అంటే నెంబర్ ప్లేట్ మార్చి ఒక 2-3 అక్షరాలు దాంట్లో చేంజ్ చేసి ట్యాంపర్ చేసిన వెహికల్స్ దొరికినవి. అవి కూడా కొన్ని నేరాల్లో ఉన్నట్టు మాకు అనుమానంగా ఉంది. వాటన్నిటి కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. రెండవది, ఇదే విధంగా మిర్యాలగూడ పట్టణంలో శాంతి భద్రతలు లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్గా ఉండటానికి, మెయింటైన్ చేయడానికి రిపీటెడ్గా ఇలాంటి ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రజలందరికీ కూడా మేము చెప్పడం జరుగుతుంది, ఎవరు కూడా అనాథరైజ్డ్ వెహికల్స్ పెట్టుకోవటం కానీ, తర్వాత నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలు వాడటం కానీ, అదేవిధంగా అనుమానితులకి ఇల్లు రెంట్కి ఇవ్వటం కానీ అలాంటివి చేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి. అదేవిధంగా